డ్రైవర్ నిర్లక్ష్యం మాజీ మంత్రి పిన్నమనేని ఇంట్లో విషాదాన్ని నింపింది. నిద్రమత్తు అతివేగం కారణంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నమనేనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భార్య, కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కొస్తుండగా తుక్కగూడ దగ్గర పిన్నమనేని కారు బోల్తా కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వరరావును శంషాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జూబ్లీహిల్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈడ ఒక యాక్సిడెంట్ అయింది. మాజీ మంత్రి వాళ్ళ భార్య చనిపోయింది. కూడా ఒక నిమిషం నేను చేస్తాను. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు విషయంలో రుజువైంది. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర జరిగిన కారు ప్రమాదంలో సీట్ బెల్ట్ పెట్టుకున్న పిన్నమనేని ప్రాణాలను దక్కించుకోగా ఆయన భార్య, కారు డ్రైవర్ మృతి చెందారు. వీరిద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. నిన్న రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన మాజీ మంత్రి పిన్నమనేని కారు హైదరాబాద్ శివార్లలోని తుక్కగూడకు రాగానే ప్రమాదానికి గురైంది. నిద్రలోకి జారుకున్న కారు డ్రైవర్ అతి వేగంతో డివైడర్ ను ఢీకొని 3 పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో పిన్నమనేని భార్య, కారు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా పిన్నమనేనికి మాత్రం గాయాలయ్యాయి. ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలోకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మాజీ మంత్రి వాళ్ళ భార్య చనిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సాహిత్యవాణి మరణించారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన రుద్రపాకకు తరలించనున్నారు. అపోలోలో చికిత్స పొందుతున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సాయంత్రం 4 గంటలకు డిశ్చార్జ్ అయిన తర్వాత పిన్నమనేని స్వగ్రామానికి చేరుకుంటారు. సీఎం గారిని కలిసి రాత్రి 8:30కి విజయవాడలో బయలుదేరి వస్తుంటే రాత్రి 12:15కి తుక్కుగూడ దగ్గర కారు యాక్సిడెంట్ అయ్యి భార్య సాహిత్యవాణి, డ్రైవర్ దాసు చనిపోయారు. ఈయన చిన్న ఇంజరీస్తో ఇప్పుడు అపోలో హాస్పిటల్లో చేరున్నారు. ఈయన పరిస్థితి బాగానే ఉంది. ఇది రేపు రుద్రపాక గ్రామంలో, ఆయన స్వగ్రామంలో భార్య అంత్యక్రియలు జరపబడతాయి రేపు ఉదయం 8 గంటలకి. సీట్ బెల్ట్ ఈయన పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నట్టు లేరండి. ఎందుకంటే డోర్స్ 2 ఓపెన్ అయిపోయి వాళ్ళకి 4 దెబ్బ తగిలినాయి అంటున్నారు. డ్రైవర్ నిద్రపోయి ఉంటాడు. ఎవరు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. కరెక్ట్గా ఎలా జరిగిందనేది చెప్పడానికి స్పాట్లో ఎవరు లేం కదా. పిన్నమనేని స్వస్థలం కృష్ణా జిల్లా నందివాడ మండలం రుద్రపాక గ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. వైఎస్ హయాంలో ఆయన విద్యాశాఖ, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో గుడివాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఆప్కాప్ చైర్మన్ అయ్యారు. సోమవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ కొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాల పాలైన పిన్నమనేని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకప్పుడే చెప్పలేదు. వాడి శక్తి చేయండి అప్పుడు తెలియదండి. విజయవాడ నుంచి సాయంకాలం బయలుదేరండి 7:30. ఓకే. అంటే ఎన్ని గంటలు?